విజయవాడ రూరల్ ఏరియాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి నియోజకవర్గాల్లో గన్నవరం నియోజకవర్గం కూడా ఒకటి. ఎందువల్ల అది ఇంపార్టెంట్ జనాలకి అంటే, ప్రజలంతా కూడా ఈ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో గెలుపు ఏ పార్టీది ఉండబోతోంది అనేది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడుతో ఉండి ఆయన వల్లే రాజకీయంగా ఎంట్రీ ఇచ్చి ఒక మంచి పొజిషన్‌కి ఎదిగినటువంటి వల్లభనేని వంశీ కొడాలి నాని కోసమో, జగన్ మీద నిజంగా అభిమానమో, లేదా తన యొక్క గన్నవరం నియోజకవర్గానికి నిధులు రావాలి అనే ఒక కాన్సెప్ట్ మీదో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి తర్వాత 23 సీట్లకే పరిమితమైన తర్వాత పార్టీ మారిపోయిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు వల్లభనేని వంశీ. ఆయన తర్వాతే కరణం బలరాము కాస్త అటు ఇటుగా వెళ్ళారు తప్ప వల్లభనేని వంశీ వెళ్తే వెళ్ళారు. ఇప్పుడు కరణం బలరాం కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కానీ వల్లభనేని వంశీ ఆ తర్వాత కాలంలో కొన్ని అనకూడని మాటలు అనడం, ఆ తర్వాత అపాలజైజ్ చేయడం ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ యొక్క ప్రభావం ఒక పర్టికులర్ సామాజిక వర్గంతో పాటుగా ఈ గన్నవరం ప్రాంత ప్రజల మీద కూడా పడింది అనే మాట వినిపిస్తోంది. అందువల్ల అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకే ఇక్కడ లోకల్ క్యాడర్ ఎక్కువగా సపోర్ట్ ఇస్తున్న మాట కూడా కనిపిస్తుంది. యార్లగడ్డ వెంకట్రావుని రీసెంట్గానే తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఇంకా వల్లభనేని వంశీని ఇక్కడ ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో విజయవాడ రూరల్ మండలంలో నున్న గ్రామంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ మరియు జనసేన ఉమ్మడి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పర్యటించారు. నున్న గ్రామంలో నూతనంగా టీడీపీ పార్టీ కార్యాలయాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలో అధికార ప్రభుత్వ నాయకులు తెలుగు భాషని కూడా బూతులు చేసి మాట్లాడడం బాధాకరం అన్నారు. అదే విధంగా రాష్ట్రంలో ఉద్యోగ కల్పన కల్పించకపోగా యువతని తప్పుదారి పట్టించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఐటీపీ కంపెనీలు తీసుకొస్తుందని, యువతకి ఉద్యోగాలు కల్పిస్తుందని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలాగా ప్రజలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నున్న గ్రామానికి చెందిన టీడీపీ అధ్యక్షుడు కలకోటి శ్రీనివాసరెడ్డి, స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాలు రాత్రికి రాత్రి వైసీపీ నుంచి టీడీపీకి టర్న్అవుట్ అవ్వటం, చేరికలు చేరడం, కేవలం వ్యక్తులే కాదు వాళ్ళ కుటుంబాలు కూడా వైసీపీలో నుంచి టీడీపీలోకి జాయిన్ అవ్వడం అనేది లోకల్గా వల్లభనేని వంశీకి చాలా పెద్ద దెబ్బ అని చెప్తున్నారు. మీరు చెప్పండి, గన్నవరం నియోజకవర్గ ప్రజలు ఎవరికి ఈసారి ఓటైపోతున్నారు? ఓట్ ఫర్ వంశీ లేదా ఓట్ ఫర్ యార్లగడ్డ అని మీరు కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క కామెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గన్నవరం ప్రజలు కనుక చూస్తే రాష్ట్రంలోని మిగతా ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా కంపల్సరీ ఓట్ ఫర్ వంశీ లేదా ఓట్ ఫర్ యార్లగడ్డ అని మీ అభిప్రాయాన్ని కంపల్సరీ కామెంట్లో చెప్పండి.